కర్దమ ప్రజాపతి దేవహుతుల వివాహం. వ్యాస భగవానుడు గృహస్థాశ్రమము అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించటానికి ఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏమి జరుగుతుందో, భోగం అంటే ఏమిటో, దానిని ఎలా అనుభవించాలో, అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానమును చూపించారు. అది దేవహుతి కర్దమ ప్రజాపతుల జీవితం. స్వయంభూ అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశారు. అటువంటి ప్రజాపతులలో ఒకరు కర్దమ ప్రజాపతి అయిన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన పిదప ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. నాయనా, నువ్వు ప్రజో ఉత్పత్తి చెయ్యాలి, ఇంకా సృష్టి కార్యంను నిర్వహించాలి. నీకు అనురూప అయి నీతో పాటు శీలం సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానమును కను. ఇది నా కోరిక అన్నాడు. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి జీవితం. కర్దముడు తండ్రి మాట పాటించాలి అనుకున్నాడు. అప్పుడు సరస్వతీ నది తీరంలో కూర్చొని శ్రీమన్నారాయణుని గురించి 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యారు. సాధారణంగా భగవద్ దర్శనం అయినప్పుడు భక్తుని కనుల వెంట ఆనంద బాష్పములు కారుతాయని చెప్తాం. కానీ ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుని కనుల వెంట ఆనంద బాష్పములు జారి నేల మీద పడ్డాయి. అది ఎంత విచిత్రమైన సంఘటన అంటే, ఆయన కన్నుల వెంట కారిన బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడిన చోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీ నదిని చుట్టి ప్రవహించింది. ఆ సరోవరంను బిందు సరోవరము అని పిలిచారు. పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి, ఈశ్వర, నువ్వు కాలస్వరూపుడవై ఉంటావు. కాలం అనుల్లంఘనీయం. అది ఎవరి చేత ఆపపడదు. అది ఎవరి మాట వినదు. దానికి రాగద్వేషములు లేవు. దానికి నా అన్నవాళ్లు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలంలో జీవులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలం నందు అల్పమైన భోగముల యందు తదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమంలో ఉండి భోగం అనుభవించాలి. ఆ భోగం వేదం అంగీకరించిన భోగమై ఉండాలి. ఈ భోగమును అనుభవించి వైరాగ్యమును పొందాలి అన్నాడు. అటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు, నాయనా, నువ్వు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు అని అడిగారు. అంటే ఆయన, నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకొక కర్తవ్యోపదేశం చేశారు. నన్ను ప్రజో ఉత్పత్తి చెయ్యమని, సంతానమును కనమని చెప్పారు. నా తండ్రి మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యం. ఆయన మాట పాటించాలి అంటే ప్రజో ఉత్పత్తి చెయ్యాలి. అంటే నాకు సౌశల్యమైన భార్య కావాలి అని అద్భుతమైన సూత్రం చేశాడు. ఆయన సూత్రమునకు పరమాత్మ సంతోషించి, కర్దమ ప్రజాపతి, నీ సూత్రమునకు, నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావాల్సిన భార్యను నిర్ణయించాను. ఇక్కడకు స్వయంభూ మనువు వస్తున్నాడు. ఆయనకు ఆకుతి, దేవహుతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహుతి అనపడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహుతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లనిస్తాను, స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి స్వామి గరుడ వాహనం మీద కూర్చొని గరుడు రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడు రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలో నుండి సామవేదమును కర్దమ ప్రజాపతి విన్నాడు. గరుడ వాహనం అంటే ఒక పక్షి కాదు, సాక్షాత్తు వేదమే.
వేదము చేత ప్రతిపాదించబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేద మంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు. కర్దామ ప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమ వాటిక ఎంతో అందంగా ఉంది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వయంభూ మనువు చేతిలో ధనుసు పట్టుకొని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి, తన కుమార్తె అయిన దేవహూతితోటి వచ్చి కర్దామ ప్రజాపతి దర్శనం చేశారు. కర్దామ ప్రజాపతి వయసులో చిన్నవాడు, కాని జ్ఞానం చేత పెద్దవాడు. అందుచేత కర్దామ ప్రజాపతి పాదములను స్వయంభూ మనువు నమస్కరించి, నాకు 3 కుమార్తెలు, అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినప్పుడు నీ గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్న తర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోరిక నా కుమార్తె యందు కలిగింది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి ధన్యుణ్ణి చెయ్యవలసినది అని అడిగాడు. అప్పుడు కర్దామ ప్రజాపతి, నీ కుమార్తె ఎంతటి సౌందర్యరాశో నాకు తెలుసు. ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు. నా యందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయ్యింది. అందుకే నాకు ఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజున చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను అన్నాడు. కర్దామ ప్రజాపతి దేవహూతుల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ వివాహం అందరికీ మార్గదర్శకం. శ్రీమన్నారాయణుడు కర్దామునికి కొడుకుగా పుడతానని వరం ఇచ్చాడు. వివాహానంతరం స్వయంభూ మనువు కూతుర్ను కర్దామునికి అప్పచెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళిపోతున్నప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులను అందరినీ సేవించాడు.